సూర్యాపేట జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 65 లక్షల విలువైన 2,200 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అరుణోదయ అడ్వాన్స్ 333 కంపెనీల పేరిట అమ్మకాలు జరుపుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ నకిలీ విత్తనాలను ఏపీ నుంచి అక్రమంగా తరలించి సూర్యాపేట జిల్లాలో అమ్ముతున్నట్టుగా గుర్తించారు. ఈ ముఠాని జిల్లా సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. గడ్డి మందు, చీడపీడలు తట్టుకునేవని నమ్మించి అసలుకి పోలిన నకిలీ విత్తనాలు చలామణి చేస్తున్నారు. సూర్యాపేటలోని మోతే, ఆత్మకూరు మండలాల్లోని అమాయక రైతులకు ఈ విత్తనాలను అంటగడుతున్నారు కేటుగాళ్లు. చర్లపల్లి శాతవాహన అని నిందితుడు తనకు ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాప్ లో పనిచేస్తున్నప్పుడు కర్ణాటకకు చెందినటువంటి తిరుమల అనే వ్యక్తి దగ్గర నకిలీ విత్తనాలు తెచ్చి వెలుగు సీన్తో కలిపి అమ్ముతున్నట్లు తెలిపాడు. ఇవి గడ్డి మందును తట్టుకుంటాయి, అధిక దిగుబడిని ఇస్తాయి, తక్కువ రేటుకు వస్తాయి అని మన సూర్యాపేట జిల్లాలో ఎస్పెషల్లీ ఆత్మకూరు, మోతే పరిసర గ్రామాల్లో రైతులకు తిరిగి అమ్ముతూ మనం వీళ్ళందరూ కూడా రైతులను మోసం చేయడానికి, రైతులకి అమాయకమైనటువంటి రైతులని అసలైన పత్తి విత్తనాల రూపంలో నకిలీ పత్తి విత్తనాలను కట్టబెట్టి వాళ్లకు ఈ వర్షాలు సరిగా వచ్చినా రాకున్నా పంటలు పండుతాయి, గడ్డి మందును తట్టుకుంటాయని నమ్మబలికి వాళ్ళందరినీ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో A3 ఎవరైతే ఉన్నారో అతను తిరుమల్, కర్ణాటక రాష్ట్రం. ఆయనని మనం మళ్ళీ తదుపరి అప్రహెండ్ చేయాల్సి ఉంది. అతన్ని కూడా త్వరలో పట్టుకొని మనం